నేతలపై చెప్పులు విసరడం కొందరు అతివాదులకు అలవాటుగా మారిపోయింది. గతంలో పలువురు జాతీయ నేతలపై చెప్పులు విసిరిన సంఘటనలు ఎన్నో చూశాం. తాజాగా ఇలాంటి చేదు అనుభవమే బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావుకు ఎదురైంది. మీడియా సమావేశంలో ప్రసంగిస్తున్న సమయంలో జీవీఎల్ పై ఓ వ్యక్తి షూ విసిరాడు. ఊహించని ఈ ఘటనతో జీవీఎల్ తో పాటు అక్కడున్న వారంతా షాక్ కు గురయ్యారు. వెంటనే అక్కడున్న సిబ్బంది అప్రమత్తమై షూ వేసిన వ్యక్తిని పట్టుకుని బయటకు తీసుకెళ్లారు. ఈ ఘటన బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరగడం చర్చనీయాంశమవుతోంది. ఇక ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయంలో జీవీఎల్ ప్రెస్ మీట్ పెట్టారు. ఆయన మాట్లాడుతున్న సమయంలో కాన్పూర్ కు చెందిన డాక్టర్ శక్తి భార్గవ్ షూ విసిరారు. భార్గవ్ విసిరిన షూ జీవీఎల్ మైక్ తగిలి దూరంగా పడింది. ఘటన జరిగిన వెంటనే అప్రమత్తమైన పార్టీ సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. కట్టుదిట్టమైన భద్రత ఉండే బీజేపీ ఆఫీసులోకి భార్గవ్ ఎలా ప్రవేశించాడనే విషయంపై ఆరా తీస్తున్నారు. ఇక బీజేపీ ఎంపీ జీవీఎల్ పై షూ దాడికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి మాదార్ అందిస్తారు. మాదార్, బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉన్నాం. ఇక్కడే జీవీఎల్ ప్రెస్ మీట్ లో తన పైన దాడి జరిగినటువంటి ఘటన ప్రస్తుతం ఇక్కడే జరిగింది. కొద్దిసేపటి క్రితం కీలకంగా ఒక పార్టీకి సంబంధించినటువంటి అఫీషియల్ స్పోక్స్ పర్సన్ తన ప్రెస్ మీట్ నిర్వహిస్తున్న సందర్భంగా తన పైన ఒక కాంగ్రెస్ పార్టీకి సింపథైజర్ గా భావిస్తున్నటువంటి వ్యక్తి ఇలా చెప్పుతో దాడి చేయడం అనేది కూడా, అది కూడా కేంద్ర కార్యాలయంలో జరగడం అనేది కూడా కొంత ఆసక్తి అనేది కూడా రేకిస్తుంది. దీంతో ఈ హఠాత్ పరిణామంతో షాక్ కు గురైనటువంటి జీవీఎల్ ఈ ఘటన తర్వాత ప్రెస్ మీట్ ని అర్ధాంతరంగా ముగించుకొని కాంగ్రెస్ పార్టీలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సింపథైజర్స్ లో రోజు రోజుకి అసహనం అనేది కూడా పూర్తి స్థాయిలో పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారనేటువంటి ఆరోపణలు కూడా చేస్తూ పూర్తిగా ఈ ప్రెస్ మీట్ వాతావరణం అంతా కూడా పూర్తిగా చెరిపోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం బీజేపీ కేంద్ర కార్యాలయంలో ఉందని చెప్పుకోవాలి. జీవీఎల్ పైన జరిగినటువంటి దాడి తర్వాత శక్తి భార్గవ్ అనేటువంటి డాక్టర్ని అదుపులోకి తీసుకొని తనను పోలీసులకు కూడా అప్పచెప్పినట్లుగా కూడా బీజేపీ కేంద్ర కార్యాలయ వర్గాలు కూడా చెప్తూ వస్తున్నాయి. మొత్తంగా దీనికి సంబంధించి తను ఎలా కేంద్ర కార్యాలయంకి జరుగుతున్నటువంటి ప్రెస్ మీట్కి వచ్చారు, తను ఎలాంటి ఇన్ఫర్మేషన్తో తను లోపలికి వచ్చారనే దానిపైన విచారణ జరగాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతానికి మనం విజువల్స్లో చూసుకోవచ్చు, ఏవైతే చెప్పులు ఇవే షూస్ని జీవీఎల్ పైన కూడా విసిరినట్టుగా కూడా ఇక్కడ సిబ్బంది కూడా ఆ షూస్ను కూడా భద్రపరిచారు. తదనంతరం తనను బీజేపీ కార్యాలయ సిబ్బంది కొంత తన పైన దాడి చేసినట్లుగా కూడా వార్తలు ఉన్నాయి. దాని తర్వాత తనను పోలీసులకు ఫిర్యాదు చేసి పోలీసుల కస్టడీలో ప్రస్తుతం శక్తి భార్గవ్ అనేటువంటి డాక్టర్ కూడా ఉన్నారు. తను కాన్పూర్కి చెందినటువంటి వ్యక్తిగా కూడా చెప్తున్నారు. మొత్తంగా భూపాల్లో కీలకంగా దిగ్విజయ్ సింగ్ పైన పోటీ చేస్తున్నటువంటి స్వాతి ప్రజ్ఞ పైన అక్కడ తను పోటీ చేస్తున్నటువంటి తనపైన వివిధ ఆరోపణలు చేస్తుండడం, తనపైన మత ఘర్షణలు ప్రేరేపించేలాగా తను చేసినటువంటి ప్రయత్నాలన్నింటిపైన కూడా కాంగ్రెస్ పార్టీ తనను పోటీ చేయకుండా చూసేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నింటినీ కూడా తిప్పికొట్టడంలో భాగంగా బీజేపీకి తరఫున సాధ్వి ప్రజ్ఞ తరఫున ఇక్కడ ప్రెస్ మీట్ అనేది కూడా నిర్వహించారు. ఆ సందర్భంగానే తన పైన దాడి జరిగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సింపథైజర్ గాని వారంతా కూడా భావిస్తూ వస్తున్నారు. కీలకంగా ఇలాంటి పరిణామాలు, ఎందుకంటే కేంద్ర కార్యాలయం వంటి ఇలాంటి పార్టీ కార్యాలయాల్లో జరుగుతున్నటువంటి సమావేశాలకు కేవలం మీడియా పాత్రికేయ మిత్రులతో పాటు కేవలం ఆ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలకు మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అయితే శక్తి భార్గవ్ ఎలా వచ్చారు, అసలు తన మోటో ఏంటి అనేది మాత్రం పోలీసుల విచారణలో తెలిసేటువంటి అవకాశం కనపడతా ఉంది. వీడియో జర్నలిస్ట్ అరుణ్తో మదార్, AP 24x7 న్యూస్, న్యూఢిల్లీ నుంచి.